అంబటి రాంబాబుని జగన్ అంబటి రాంబాబుని రోజని అది కూడా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. ఏమన్నా అంత గొడవలు ఎవరు ఎందుకంటేనండి వాళ్ళ గురించి పట్టించుకుంటే రాష్ట్ర అభివృద్ధి అవన్నీ కూడా ఇదవుతాయండి, ఇబ్బంది అవుద్ది. వాళ్ళ గురించి వాళ్ళు వదిలేస్తే పిచ్చుకోకలే గొడవ లేకుండా పోద్ది. వాళ్ళ గురించి పట్టించుకోకూడదండి. ఇక వాళ్ళ కర్మ వాళ్ళు ఏడుతో పడుకోవాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు వాళ్ళు ఏడుతో భయపడతా చావాలి. ఏది క్యాన్సర్లు వచ్చో ఆ దరిద్రాలు జబ్బులు వచ్చేసి పోతారు, కానీ వాళ్ళు నరకం అనిపించిపోతారు. వాళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళే ఏడుతో పడుకుంటారు నిద్రపట్టక. ఆ శిక్ష చాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఎటువంటి తేడా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమంటే ఆయనకి అసలు సంబంధం లేదండి. ఆయన ఏంటంటే ఆయన గొడవ అయింది. రాష్ట్రం ఏంటా, పిల్లలేంటా, ఈ వికలాంగులు వ్యవహారాలు, ఈ ఆడపిల్ల వీళ్ళకి ఏం చేస్తే ఇంకా మంచిది, ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఆయన ఆ గొడవలో ఉంటాడు. ఈ పిచ్చాడు ఇతనే పిచ్చాడండి. అతనికేనో ఇవన్నీ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. డబ్బు సంపాదించుకోవటం. అతను వ్యాపారస్తుడండి, జగన్ గారు వ్యాపారస్తుడు. ఇతనికేనో ఆ గొడవ కాదు. ఇది ఏంటంటే ఇది ఆ వ్యాపారం మీద ముందు వ్యాపారం మైన్స్ అయిపోయిందని ఆ బాధలో ఇక పిచ్చెక్కి తిరుగుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఒకేసారి ఆదాయం పోయింది కదా, ఇసుకని అన్నీ ఫ్రీ వచ్చేసి ఇసుక ఇవన్నీ ఒకేసారి ఆదాయం పోయేపాటికి ఎలా ఉంటుంది? అసలుకే పిచ్చోడు ఇంకా పిచ్చెక్కింది. ఇప్పుడు ఆ ఎమ్మె భారతి గారు ఉంది, ఆ ఎమ్మెకి ఆదాయం మొత్తం పోయింది. ఇప్పుడు ఆ ఎమ్మె చూసేది మొత్తం. ఇప్పుడు అవన్నీ దెబ్బతిని పేరగా వాళ్ళే ఏడుతో పడుకుంటారు అంతే. ఆ ఆస్తులు ఎప్పుడు పోతాయండి, అవి కూడా ఉండవు. ఎక్కడాళ్ళు అక్కడ కాయేస్తారు. వీళ్ళంత ఎంత దొంగతనాలు చేసినా ఆ డబ్బు నిలిచేది కాదు. అంటే పాపపు సొమ్ము పాపంగానే పోద్దండి. అంతేగాని ఈ అసలు చంద్రబాబు గారికి అండి ఆ గొడవ పెట్టుకుంటే రాష్ట్రం అభివృద్ధి కుదరదండి. ప్రజాసేవ అనేది అదే కావాలి. కానీ ఇది వీళ్ళ గురించి ఆలోచిస్తే అవి దెబ్బతింటాయి. అంటే ప్రజాస్వామ్యం అనే వ్యసనం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయనేను ఆ గొడవలో ఉంటాడు కండి. ఈ రౌడీతో లేకుండా ఉంటే చాలండి. అది వచ్చినట్టయితే రౌడీతో వచ్చి నానా బాధలు ఇళ్ళ మీద పడి గొడవ ఉన్నతంతులుగా ఉండేది. ఇప్పుడు చాలామంది చచ్చిపోయేవాళ్ళు, చంపేసేవాళ్ళు, పారిపోయేవాళ్ళు అందరూ. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు చూడండి, ప్రశాంతంగా బతుకుతున్నారు. మనకు కావాల్సిన ల్యాండ్ ఆర్డర్ బాగుండాలండి. ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు బాగుంది, చక్కగా ప్రశాంతంగా ఉందండి. ఇలా ఉంటే చాలండి రాష్ట్రం. ఏం చేసినా చెప్పినా రౌడీజం లేకుండా ఉంటే అది 100 రెట్లు హ్యాపీ. అది అలా ఉండాలి. అదే గొడవలోకి వెళ్ళి అందరు ఫ్యామిలీలు దెబ్బతినిపోతాయండి. అమాయకులు, చదువులేని వాళ్ళు వాళ్ళు పడాల్సిందే కదా నా బాధ. చంద్రబాబు లాంటి వాడికి ఇప్పుడు చూడండి, నిమ్మల రామానాయుడు గారు, గద్దె రామన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ సత్యప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు పరిగెత్తున్నారు వాళ్ళు పనికి. ఇవాళ మనోహర్, ఆయన పేరేంటి, నాదెండ్ల మనోహరం, ఈ లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎలా ఉందంటే పోటీ పడుతున్నారు. మేము ప్రజాసేవలో పేరు తెచ్చుకోవాలని ఇదిలో ఉన్నారు. అట్లా అది మనకు కావాల్సింది. ఇక వాళ్ళ గురించి పట్టించుకోకూడదండి. వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోతారు. వీళ్ళేం పర్లే హ్యాపీగా ఉంటుందండి. 5 సంవత్సరాలు మనకి ఏం లేదు. అమరావతి, పోలవరం అవి అవుతే పిల్లలు, ఉద్యోగాలు, ఐటీలు అందరూ వస్తారు. పెద్ద పెద్దవి మల్లవల్లి ఫ్యాక్టరీలు వస్తాయి. అన్ని చోట్ల పుంజుకుందండి. పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి. అందరూ వస్తున్నారు. బాగుంటుందని ఆశిస్తున్నామండి. అది నమస్తే సార్. ఓకే.